ఉపాధి హామీలకు కనీస వేతనం చెల్లించాలని సిపిఐ నాయకులు కోరారు. ఉపాధి హామీ కూలీలకు కనీస కూలీ 600 రూపాయలు చెల్లించాలని సిపిఎం నాయకులు గురజాల శ్రీధర్ అన్నారు. సోమవారం రోజున బోయిన్పల్లి మండలం రామన్పేట గ్రామంలోని ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసే ప్రదేశాల్లో త్రాగునీరుతో పాటు ఎండవేడికి తట్టుకునేందుకు గుడారాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు గురజాల శ్రీధర్, ఉపాధి హామీ కూలీలు కనకయ్య, రవి, కన్నం మల్లేశం, సత్తిరెడ్డి మరియు మహిళా ఉపాధి కూలీ కార్మికులు పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలకు 600 రూపాయలు చెల్లించాలి. ఉపాధి హామీ కూలీలకు 600 రూపాయలు చెల్లించాలి. ఉపాధి హామీ కూలీలకు 600 రూపాయలు చెల్లించాలి. ఉపాధి కార్మికుల ఐక్యత. వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తున్నాం, పోయేటప్పుడు ట్రాక్టర్ వెళ్తున్నాం. అందులో మళ్ళీ గడపర లేదు. మాకు గడపరలు కొందరికి ఉన్నాయి, కొందరికి లేవు. తట్టలు, పారలు అవి కూడా మేమే తెచ్చుకుంటున్నాం. ఈ ఎండ కొడుతుంది, ఎండకు సెట్లు లేవు, ఏం లేవు. టెంట్ కావాలి, వాటరు సప్లై కావాలి. వాటర్ కూడా సరిపోతలేవు. 12-1 అవుతుంది వచ్చే వరకు. గడ్డపారలు, పారలు అవి మాకు సౌకర్యంగా కల్పించాలి. రోజువారీ కూలి కూడా 250 పడుతున్నాయి. అవి కూడా పడతలేవు మాకు. అది కూడా కొలత కరెక్ట్ తిస్తేనే పడతాయి అంటారు. అందులో మాకు కావాల్సింది ఏంటంటే రోజువారీ కూలి 400 అన్నా కావాలి. మాకు ఖర్చులు పెరిగిపోయినాయి కదా విపరీతంగా. అందు గురించి మేము కష్టపడి మేము పని చేస్తున్నాం. కూలి కూడా బరాబరి పడాలి మాకు. కేంద్ర ప్రభుత్వం మా కష్టం గుర్తించుకొని చేయాలి. గడపారలు ఖర్చు మాదే, పారలు, తట్టలు సారు దండం పెడతాం. మాకు ఎక్కువ వర్తించాలి. పైసలు కూలి తక్కువ పడుతుంది. పొద్దుగాల 7 గంటలకు వస్తున్నాం, సాయంత్రం మళ్ళా 12 దాకా మమ్మల్ని తోలుతలేడు. కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి హామీ కూలీల విషయంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బడ్జెట్లో తగ్గించుకుంటా ఈ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలనే ఒక కుటిల నీతి అనేది కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుందని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజు 2005 లోపల కేంద్రం లోపల ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంతో కమ్యూనిస్టు పార్టీ పార్లమెంట్లో కొట్లాడి ఈ గ్రామీణ ప్రాంత వాసులకు ఎండాకాలం వచ్చిందంటే పని ఉండడం లేదని చెప్పి ఒక 100 రోజుల పని కల్పించాలని చెప్పి దూరదృష్టితోటి చట్టం అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కొట్లాడితే ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దూరదృష్టితో 2005లో ఉపాధి హామీ చట్టాన్ని తేవడం జరిగింది. ఆ ఉపాధి హామీ చట్టం తేవడం వలన ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఉపాధి ఫలాలు అనేది ఇక్కడ ఉన్న కార్మిక వర్గాలు లబ్ధి పొందుతున్నారంటే అది కేవలం కమ్యూనిస్టుల పాత్ర అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం లోపల ఎండాకాలం వచ్చిందంటే పని ఉండడం లేదు కాబట్టి పని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాడు కొట్లాడడం జరిగింది. అప్పుడు కొట్లాడుకున్న ఫలాలు ఇవాళ కార్మిక వర్గాలకు దక్కుతున్నాయంటే చాలా సంతోషం. కానీ ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల లోపల ఉపాధి హామీకి ప్రతి సంవత్సరం బడ్జెట్ను పెంచాల్సింది పోయి బడ్జెట్ని తగ్గించుకుంటా అనేక రకాల సిస్టాలు పెట్టి అనేక రకాల కానులు పెట్టి రకరకాల ఫోటోలు అని చెప్పి వివిధ రకాల పేర్లతోటి మసిపూసి మారడికాయ చేసే విధంగా ఈ ఉపాధి పథకాన్ని కొలాప్స్ చేయాలనే ఉద్దేశం కేంద్ర బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఈ గ్రామాల వారీగా ఉపాధి పని చేస్తున్న కూలీలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వారికి సౌకర్యాలు కల్పించే విధంగా నీటి వసతి కావచ్చు, అలాగే వీళ్ళు పనిముట్లు గడ్డపారలు కూడా ప్రభుత్వమే వాళ్ళకి అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అలాగే ఇక్కడ ఈ పని ప్రదేశంలో ఎందుకంటే ఇక్కడ మినిమం ఒక నెల రోజులు కూడా పని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టెంట్ సౌకర్యం కూడా ఏర్పరచాలి. కాబట్టి ఎందుకంటే 60 ఏళ్ళ పైబడిన వృద్ధులు కూడా ఈ పనికి వస్తారు కాబట్టి సొమ్మసిల్లు పడిపోతారు కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ అన్ని రకాల వసతులు కల్పించాల్సిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా దృష్టికరించి ఖచ్చితంగా వారికి కనీసం వారు చేసిన పనికి రోజువారీ 600 రూపాయలు చెల్లించాలి. కానీ కనీసం వారికి 400 రూపాయలు కూడా పడడం లేదు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు
పెరిగిన ధరలకు అనుగుణంగా చూసుకుంటే వారి కుటుంబ పోషణకి 200, 150 రూపాయలు ఎక్కడ కూడా సరిపోతలేదు. కాబట్టి ఖచ్చితంగా ఉపాధి హామీ కూలీల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఖచ్చితంగా వారి కనీసం 400 రూపాయలు పడేయాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది.